ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇవన్నీ అమెరికాలో మామూలేమో కానీ ఇక్కడ కాదు. పద్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నీక్కూడా ఒక కొడుకు ఉండి ఉంటే నీక్కూడా ఇలా తిరిగొచ్చిందాన్ని నువ్వు ఒప్పుకుంటావా? ఆపు. మాటలు అదుపు తప్పుతున్నాయి. కాస్త చూసుకొని మాట్లాడు. నేను మాట్లాడతాను. ఆ మహానుభావుడి దయ వల్ల రేపు పిల్లోడో పుడితే వాణ్ణి నేను ఏమని చెప్పుకోవాలి? ఎవరి బిడ్డ అని చెప్పుకోవాలి? అత్తయ్య, ప్లీజ్ ఆపండి. నువ్వు నోర్మై. ఎవరే నీ కత్తయ్య? ఏం బతుకేనిది? ఎంత అమెరికాలో చదివొస్తే మాత్రం నీతి జాతి ఉండక్కర్లా? వాడెవడుతోనో తిరిగి ఇంటికొచ్చి నా కోడలని వీడి పెళ్ళాన్నని చెప్పుకుని తిరుగుతున్నావా? సిగ్గుండాలే. ఏ తప్పు జరగలేదని చెప్తుందిగా, తననెందుకు అలా అంటున్నావు? అదేదో బుద్ధి లేకుండా మాట్లాడిసిందిలే బావగారు. ఏ నీ కొడుకు చేసింది ఏమైనా తక్కువ? తన మానాన్న తన బతకనివ్వకుండా ప్రేమ ప్రేమ అంటూ తన చుట్టూ తిరిగింది ఎవరు? నా కూతురు లేకపోతే చస్తానని వెనక్కి తిరిగింది ఎవరు? బలవంతంగా తాళి కట్టి భార్యం చేసుకుంది ఎవరు? నీ కొడుకు కాదా? ఇవన్నీ వదిలేసి నా కూతుర్ని తప్పుపడుతున్నావా? నా కూతురు కాదు నీ ఆలోచన. నా కూతురు గురించి లేనిపోని నిందలు వేస్తే చంపేస్తా. ah